ఒక చిన్న అడవిలో చలాకి కుందేలు బన్నీ మరియు తెలివైన జింక రాము మంచి స్నేహితులు. వాళ్ళు రోజు కలిసి ఆడుకుంటూ నవ్వుకుంటూ కాలం గడిపేవారు. ఒకరోజు అడవిలో కొత్తగా వచ్చిన క్రూరమురమైన చిరుతపులి అందరినీ భయపెట్టడం మొదలుపెట్టింది. చిన్న జంతువులన్నీ దాని నుండి తప్పించుకునేందుకు ప్రయత్నించాయి. అలా ఆ చిరుతపులి కనిపించిన జంతువులన్నిటినీ భయపెట్టించేది. ఒకరోజు రాత్రి చిరుతపులి ఆహారం వెతుక్కుంటూ అడవిలో తిరుగుతూ ఉంది. అప్పుడు బన్నీ చిరుత దగ్గరికి వెళ్ళి పెద్ద గొంతుతో, చిరుత, నీకు తెలుసా, ఈ అడవిలో కొత్త రాజు వచ్చాడు. అతను నీకంటే శక్తివంతుడు అని చెప్పింది. అందుకు చిరుత ఆశ్చర్యపోయింది. ఎవరు ఆ రాజు అని అడిగింది. ఆయన్ని చూడాలంటే నువ్వు పెద్ద చెరువు దగ్గరికి రావాలి. చిరుత ఆగకుండా ఆ చెరువు దగ్గరికి వెళ్ళింది. అందులో తన ప్రతిబింబాన్ని చూసి నిజంగానే పెద్ద జంతువు వచ్చిందని చెప్పి భయపడి పారిపోయింది. అదంతా చూసిన బన్నీ మరియు రాము అమ్మయ్య అనుకొని నవ్వుకున్నారు. మన తెలివితేటలతో చిరుతని తరిమేశాం. ఇక ఈ రోజు నుంచి ఈ అడవి ప్రశాంతంగా మారుతుంది మరియు చిన్న చిన్న జంతువులందరూ ఆనందంగా జీవించసాగారు. ఈ కథ ద్వారా తెలిసిన నీతి ఏంటంటే, సమస్యలను మనం బలంతో కాక తెలివితో పరిష్కరించుకోవచ్చు. అప్పటి నుంచి అక్కడ ఉన్న జంతువులన్నీ సంతోషంగా తన జీవితాన్ని కొనసాగించాయి.